హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు జ్యోతిష శాస్త్రంలో ఒక ముఖ్యమైన దోషం గురించి తెలుసుకుందాం. అది చండాలయ యోగాలు మరియు దోషాలు. ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో రాహువు ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహం యొక్క తన సహజ గుణాన్ని కోల్పోతుంది. అంటే తన సహజ గుణాలను భ్రమింపజేస్తాడు లేదా తీవ్రతరం చేస్తాడన్నమాట. ఇక్కడ శుక్రుడు మరియు రాహు కలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ దీనిని మాయాదోషం లేదా భోగశాప దోషం అంటారు. ఇక్కడ దీని దోష ప్రభావం వలన శుక్రుడు ప్రేమకారకుడు, విలాసాలు, వివాహం మరియు కళలకి కారకుడు. రాహువు విపరీతమైన ఆకర్షణకి కారకుడు. ఇక్కడ దీని దోష ప్రభావం వలన ప్రేమ వ్యవహారాల్లో మోసపోవడం, అతిగా ఆశపడటం జరుగుతుంది. వివాహ జీవితంలో అసంతృప్తి, అనుమానాలు లేదా అపార్థాలు ఏర్పడవచ్చు. భోగభాగ్యాల కోసం, విలాసవంతమైన జీవితం కోసం విపరీతమైన ఖర్చులు చేసి అప్పుల పాలవుతారని చెప్పవచ్చు. ఇక దీని పరిహారం మహాలక్ష్మీదేవిని ఆరాధించడం, శుక్రవారం తెల్లటి వస్తువులని దానం చేయడం మంచిది. ఇక కుజరాహు కలయిక. ఈ రాహు కలయికని మనం అంగారక దోషము లేదా పిశాచ యోగం కింద చెప్తాము. ఇక్కడ కుజుడు అంటే మంగళుడు, శక్తి, ధైర్యం మరియు కోపానికి కారకుడు. రాహు దీనిని మరింత అదుపు తప్పేలా చేస్తాడు. అంటే దీని దోష ప్రభావం ఎలా ఉంటుందంటే విపరీతమైన కోపం, మొండితనం మరియు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. కుజుడు రక్తానికి కారకుడు మరియు భూమికి కూడా కారకుడు. ఇక్కడ రక్తము, భూమి లేదా ఆస్తులకు సంబంధించిన గొడవల వలన కోర్టు కేసులు, సమస్యలు వంటివి రావచ్చు. ఇక్కడ ప్రమాదాలకి కారకుడు, యాక్సిడెంట్ కూడా జరుగుతాయని చెప్పవచ్చు. లేదా సోదరులతో విభేదాలు కూడా ఉంటాయి. ఇక్కడ పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ, సుబ్రహ్మణ్యాష్టకం, హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం నాడు కందులు దానం చేయడం చాలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఇంకా గురురాహు కలయిక. దీనినే మనం జ్యోతిష శాస్త్రపరంగా గురుచండాల యోగంగా చెప్తాం. ఈ చండాల యోగం చండాల దోషం. ఇక్కడ గురువు జ్ఞానానికి కారకుడు, ధర్మం, సంతానం మరియు గౌరవానికి కారకుడు. ఇక్కడ రాహు లాంటి చండాలమైన గ్రహం కలిసినప్పుడు గురువు తన జ్ఞానాన్ని కోల్పోవచ్చు. ఇక్కడ గురువు చండాల యుగంలోకి వెళ్ళిపోతాడు, అంటే రాహు కలయిక వల్ల. ఇక్కడ దీని దోష ప్రభావం ఎలా ఉంటుందంటే చదువులో ఏకాగ్రత లోపించడం, ఉన్నత విద్యలో ఆటంకాలు రావటం జరుగుతుంది. పెద్దలను, గురువులను, ఆచారాలను తక్కువ చేసి మాట్లాడే స్వభావం కూడా ఉంటుంది ఈ చండాల యోగం వలన. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పుదారి పట్టే అవకాశం కూడా ఉంది. అప్పుడు తప్పుదారి పట్టి ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది జీవితాన్ని. ఇక ధన నష్టం కూడా మరియు సమాజంలో అపకీర్తి కూడా రావచ్చు. ఈ గురుచండాల యోగంకి పరిహారము దత్తాత్రేయ స్వామిని ఆరాధన, దక్షిణామూర్తిని పూజించడం, గురువార నియమాలు, గురువారం రోజు శనగల దానం, పసుపు వస్త్ర దానాలు చేస్తే మరియు గోసేవ, గురుసేవ చేయడం అత్యుత్తమ పరిహారంగా చెప్పవచ్చు. ఇక శనిరాహు కలయిక. ఈ శనిరాహు కలయికని అత్యంత క్రూర గ్రహాలైన శని మరియు రాహు, ఇక్కడ ఇద్దరు క్రూర గ్రహాలు కలిసినప్పుడు జాతకంలో ఎలా ఉంటుందంటే అత్యంత తీవ్రమైన కఠినమైన దోషంగా చెప్పవచ్చు. దీనిని ప్రేత యోగం, ప్రేత దోషం లేదా శ్రాపిత దోషం అంటారు. ఈ శనిరాహు కలయికున్న జాతకాలను చూడాలంటే జ్యోతిషుడే ఒక్కోసారి భయపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంతటి క్రూరమైన గ్రహాల కలయిక అది. ఓకే, దీని దోష ప్రభావం ఎలా ఉంటుందంటే కఠిన శ్రమ, నిరంతర శ్రమ పడినా కూడా ఫలితం దక్కకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం,
జరుగుతుంది. ఇక జీవితంలో తెలియని భయం, ఎప్పుడు ఏదో ఒక మానసిక ఆందోళన మరియు డిప్రెషన్ ఇలా వేధిస్తాయి. పితృదోషాలు చుట్టుముట్టడం వల్ల ఇంట్లో అశాంతి, అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. మరియు ప్రతి పనిలోనూ విపరీతమైన ఆలస్యం, డిలే జరుగుతుంది. దీనికి పరిహారము పరమశివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. శివుడికి అభిషేకము, శనివారం నల్ల నువ్వులు దానము, ఆవ నూనె దానము మరియు పేదలకు అన్నదానము చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక రవి గ్రహం ఇక్కడ మనకు గ్రహ రాజు అంటే ప్లస్ మని రాహు, దీనిని పితృదోషం, గ్రహణ దోషం. రాహుగ్రహం సూర్యుడిని దగ్గరగా వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుందని అందరికీ తెలుసు. అలాగే కేతుగ్రహం కూడా. సో ఇప్పుడు మనం రాహు గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సూర్యుడు మరియు రాహు కలిసినప్పుడు పితృదోషం మరియు గ్రహణ దోషంగా చెప్పవచ్చు. ఇక్కడ సూర్యుడు ఆత్మవిశ్వాసానికి కారకుడు మరియు తండ్రికి, ప్రభుత్వానికి, కీర్తి ప్రతిష్టలకి సూర్యుడు కారకుడు. ఇక రాహు సూర్యుడిని ఆవహిస్తే అది గ్రహణంగా చెప్తాము. అంటే అప్పుడు గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. అంటే దీని వలన విపరీతమైన జాతకుడికి విపరీతమైన ఆత్మన్యూన్యతాభావం, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మరియు తండ్రితో తీవ్రమైన విభేదాలు, తండ్రి ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలు, పై అధికారుల వలన ఇబ్బందులు మరియు సమాజంలో ఎంత కష్టపడినా గుర్తింపు దక్కదని చెప్పవచ్చు. ఇక ఈ రాహు రవి కలిసినప్పుడు ఈ చండాల యోగానికి సూర్యుడికి ఆర్ఘ్యము, రాహుకి పరిహారాలు మరియు ఆదివారము గోధుమలు దానము చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. ఇక చంద్రుడు మరియు రాహు ఇక్కడ మాతృదోషంగా మరియు గ్రహణ దోషంగా చెప్తాము. చంద్రుడు మాతృకారకుడు. ఓకే, చంద్రుడు ఇక్కడ రాహు కలిసినప్పుడు అది మాతృదోషముగా మారుతుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు, ఆలోచనలకు మరియు తల్లికి కారకుడు. రాహు చంద్రుడితో కలిస్తే మనస్సు పూర్తిగా భ్రమలలోకి లోనవుతుంది. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, హెలజినేషన్ అలాంటి మానసిక రోగంతో బాధపడే అవకాశం కూడా ఉన్నది. అయితే దీని వలన మానసిక ఆందోళన, డిప్రెషన్, లేని ఉన్నట్లు ఊహించుకోవడము, నిరంతరం భయము మరియు తల్లిగారి ఆరోగ్యం దెబ్బతింటుంది లేదా ఆమెతో దూరం కూడా పెరుగుతుంది. ఇక సరిగ్గా నిర్ణయాలు కూడా తీసుకోలేరు, నిద్రలేమి సమస్యలు కూడా ఉంటాయి. ఇక ఇది బుధరాహు. ఇక్కడ బుధరాహు అన్నప్పుడు బుధుడు ప్లస్ రాహు, ఇది జడత్వ దోషం లేదా లంపట యోగంగా చెప్పవచ్చు. బుధుడు బుద్ధికి కారకుడు మరియు వ్యాపారానికి, చదువుకు, మాట తీరుకు కారకుడు. ఇక్కడ రాహు లాంటి క్రూర గ్రహంతో కలిసినప్పుడు బుధుడు బుధుడిని రాహు భ్రమింపజేస్తాడు. అంటే తెలివితేటలు విపరీతంగా ఉన్నప్పటికీ వాటిని తప్పుడు మార్గాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. అంటే షార్ట్ కట్స్, మోసాలు ఇలాంటివన్నమాట. చదువుపై ఏకాగ్రత తప్పుతుంది. ఒక్కోసారి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కిందికి కూడా తీసుకోవచ్చు. ఇక చర్మ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు, నరాల బలహీనత, వ్యాపారంలో నమ్మక ద్రోహానికి గురవుతారని చెప్పవచ్చు. ఇక ఈ ఇక్కడ రాహు ఏ గ్రహంతో కలిసినా అది చండాల యోగం కిందనే చెప్తాము. కానీ ఇక్కడ రాహు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. ఇప్పుడు 1వ ఇల్లు అంటే మొదటి స్థానం అంటే మన లగ్నం, అసెండెంట్, తనుభావం. ఇక్కడ ప్రభావం ఎలా ఉంటుంది? ఏ గ్రహంతో కలిసినా అది 1వ స్థానం అయితే చెప్తున్నాను అన్నమాట. అది ప్రత్యేకంగా ఈ గ్రహము ఆ గ్రహం అని కాదు,
ఏ గ్రహమైనా మొదటి స్థానంలో కలుస్తాయి. అంటే రవి చంద్ర రాహు, కుజ రాహు, బుధ రాహు, గురు రాహు, శుక్ర రాహు మరియు శని రాహు, ఇలా ఏ గ్రహము మొదటి స్థానంలో కలిసినా కూడా ఎలా ఉంటుందంటే వ్యక్తిగత గుర్తింపుపై ప్రభావం ఉంటుంది. సమాజంలో ప్రత్యేకంగా కనిపించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఒంటరితనం, మానసిక అసంతృప్తి, శారీరక బలహీనత లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. వీళ్ళు భ్రమల్లో బతుకుతారని చెప్పవచ్చు. ఇక రెండవ ఇంట్లో ద్వితీయ స్థానం అంటే ధన, కుటుంబ, వాక్ స్థానంలో ఇప్పుడు ఇది కఠినంగా అంటే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే కఠినంగా లేదా అబద్ధాలు మాట్లాడే స్వభావం, కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది, సంపాదన బాగున్నా ఊహించని ఖర్చులు ఎదురవుతాయి, ముఖం లేదా కంటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు. ఇక మూడవ ఇల్లు తృతీయ స్థానం పరాక్రమ, శక్తి సామర్థ్యాల స్థానము మరియు సోదర స్థానం అని కూడా చెప్తాము. ఇక్కడ రాహు ఉన్నప్పుడు రాహుకు చాలా మంచి స్థానం అయినప్పటికీ విపరీతమైన ధైర్యము, పరాక్రమం లభిస్తాయి. సమాజంలో కీర్తి, రాజకీయంలో కీర్తి, విజయము దక్కుతాయి. అయితే ముఖ్యంగా తోబుట్టువులతో, చిన్నవారితో విభేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక నాలుగవ స్థానం చతుర్థ స్థానం మాతృ, సుఖ, వాహన స్థానం. దీని వలన ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది, తల్లిగారి ఆరోగ్యం క్షీణించవచ్చు మరియు ఆమెతో మనస్పర్ధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్థిరాస్తులు, వాహనాల కొనుగోలులో మోసపోయే ప్రమాదము మరియు ఊపిరితిత్తులు లేదా గుండెకు సంబంధించిన వ్యాధులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పంచమ స్థానం అంటే ఇక్కడ మనం పూర్వ పుణ్యస్థానము అని చెప్తాము. మరియు సంతాన స్థానం, బుద్ధి స్థానం. దీని వలన సంతానలేమి, సంతానం వల్ల మానసిక ఆందోళనలు ఉంటాయి, గర్భధారణ సమస్యలు కూడా రావచ్చు, చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మరియు షేర్ మార్కెట్, జూదం, బెట్టింగ్ల వైపు మనసులాగి తీవ్రంగా నష్టపోయేలా చేస్తుంది. ఇక ఆరవ స్థానం షష్టమ స్థానం అంటే రుణ, రోగ, శత్రు స్థానం. దీని వలన ఇది రాహుకు అత్యంత శుభప్రదమైన ఇష్టమైన స్థానం. ఇప్పుడు శత్రువులపై విజయం సాధిస్తారు, కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి, ఎంతటి కష్టమైన రోగాన్నైనా జయిస్తారు, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఏడవ స్థానం సప్తమ స్థానం కలత్ర మరియు భాగస్వామ్య స్థానం. దీని ప్రభావం వల్ల వివాహంలో, జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు, అపార్థాలు ఎదురవుతాయి, భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది, వ్యాపారంలో భాగస్వామ్యాలు కలిసి రావు, మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సమాజంలో అపకీర్తి వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక అష్టమ స్థానం, ఈ అష్టమ స్థానాన్ని ఆయుష్ స్థానం, లోపలి స్థానం అంటే ఇది సీక్రెట్ ప్లేస్ అన్నమాట. దీని ప్రభావం వలన ఊహించని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం మరియు పైల్స్, గుప్త రోగాలు వేధించవచ్చు. నిగూఢ శాస్త్రాలు, అకల్ట్ సైన్స్, ఆస్ట్రాలజీపై ఆసక్తి పెరుగుతుంది, అత్తమామల వైపు నుండి కూడా ధన నష్టం లేదా గొడవలు రావచ్చు. అంటే అష్టమ స్థానం అత్తగారి ఇల్లు అని చెప్తాము. ఇక తొమ్మిదవ స్థానం నవమ స్థానంలో భాగ్య, పితృ, ధర్మస్థానం. ఇక్కడ తండ్రితో సత్సంబంధాలు ఉండవు, ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది, అదృష్టం ఆలస్యంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు, సాంప్రదాయ ధర్మాలను, గురువులను నమ్మే స్వభావం తగ్గుతుంది, విదేశ ప్రయాణాలు మరియు విదేశీ విద్యకు అనుకూలమని చెప్పవచ్చు. ఇక్కడ 10వ ఇల్లు అంటే దశమ స్థానం కర్మస్థానం. ఇది ఉద్యోగ, కర్మ, కీర్తి స్థానం అని చెప్తాము. దీని ప్రభావము రాహుకు ఇది చాలా బలమైన స్థానం, రాజకీయాలు, ఐటీ రంగం, మీడియా, విపరీతమైన కీర్తి, ఉన్నత పదవులు లభిస్తాయి. అయితే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం లేదా ఆకస్మిక మార్పులు ఎదుర్కోవచ్చు. ఇక 11వ ఇల్లు ఏకాదశ స్థానం అంటే లాభస్థానం. ఇది రాహుకు అత్యున్నతమైన ఇష్టమైన స్థానం, రకరకాల మార్గాల ద్వారా విపరీతమైన ధనలాభం కలుగుతుంది, సమాజంలో పెద్ద వారితో పరిచయాలు ఏర్పడతాయి, అయితే పెద్ద తోబుట్టువులతో లేదా స్నేహితులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇక 12వ స్థానం ద్వాదశ స్థానం వ్యయస్థానం, మోక్షస్థానంగా చెప్తాము. ఇక్కడ విపరీతమైన అనవసరమైన ఖర్చులు వేధిస్తుంటాయి, నిద్రలేమి, జైలు, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు ఎక్కువ, అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. అయితే ఈ స్థానం విదేశయానానికి, విదేశంలో స్థిరపడటానికి చాలా అద్భుతమైన స్థానంగా చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఈ చండాల యోగం గురించి ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.